మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి డిజిటల్ ఫ్యామిలీ కార్డ్స్ ఇవ్వాలనే ఒక మంచి లక్ష్యంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు, పైలట్ ప్రాజెక్టు. అయితే అదేవిధంగా మన జిల్లాలో కూడా మెదక్ జిల్లాలో అర్బన్లో ఒక వార్డు, నర్సాపూర్లో ఒక వార్డు, తర్వాత మెదక్ టౌన్లో ఒక వార్డు, తర్వాత మెదక్లోని శంకరంపేట కామారంలో ఒక విలేజ్, కామారం ఒక విలేజ్, నర్సాపూర్ గొల్లపల్లి ఒక విలేజ్ను పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేయమని చెప్పారు. సో అందులో భాగంగా మొత్తం 970 కుటుంబాలకు గాను ఈ రోజు వరకు దాదాపు 850 కుటుంబాలు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఆ ఇంటి యజమానులు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల యొక్క ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి సర్వే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తాం. దీంట్లో ఈ సర్వే కండక్ట్ చేయడానికి గాను మొత్తం 11 టీమ్స్ని ఏర్పాటు చేశాము. ఆ 11 టీమ్స్ కూడా వాళ్ళకు కేటాయించినటువంటి ఇల్లు, ఆ వార్డులో ఉన్న ఇల్లు, గ్రామంలో ఉన్న ఇల్లు, మొత్తం ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ యొక్క వివరాలు సేకరించారు. ఈ వివరాల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్, ఇంటి అడ్రస్, తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు అవన్నీ కూడా సేకరించడం జరిగింది. తర్వాత ఎవరైనా కుటుంబాలు ఆ డేటాలో లేనట్లయితే కొత్తగా ఫామ్ 2 అనే ఒక ఫార్మేట్లో కొత్త ఫ్యామిలీస్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్న డేటాలో ఎవరైనా ఎవరైనా అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుని వేరే జిల్లాకు కానీ, వేరే మండలానికి కానీ, వేరే గ్రామానికి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళ పేర్లు ఆ డేటాలోకి వెళ్ళి తొలగించడం జరిగింది. అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, మరణించినా వాళ్ళ యొక్క డేటా కూడా తొలగించడం జరిగింది. ఎవరైనా కొత్త పిల్లలు తర్వాత ఫ్యామిలీ డేటా, పాత డేటా అది, ఆ తర్వాత వచ్చినటువంటి కుటుంబ సభ్యులను కూడా దానికి అదనంగా చేర్చడం జరిగింది. ఈ రకంగా 100% ఇది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాం. అదే రకంగా ఈ సర్వేని పరిశీలించడానికి సీఎం కార్యాలయం నుంచి ఒక సెక్రటరీ సంగీత సత్యనారాయణ మేడం గారు ఈరోజు మన మెదక్ టౌన్లో వచ్చేయడం జరిగింది. వారు కూడా ఈ మెదక్ టౌన్లో వార్డ్ నెంబర్ 20 ఫతేనగర్ ఏరియాలో పర్యటించి అక్కడ పనిచేస్తున్నటువంటి టీమ్స్ వాళ్ళతోటి మాట్లాడి దాంట్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, డేటా ఎలా సేకరిస్తున్నారు, సర్వే ఎలా జరుగుతుందని పరిశీలించడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది చేస్తున్నాం. తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.